హలో ఫ్రెండ్స్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నేను మైసూర్ జూ దగ్గర ఉన్నాను. దాని పేరు చమరాజేంద్ర జూలాజికల్ గార్డెన్. ఇది బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. నేను నడుచుకొని వచ్చాను. ఇక్కడ ఇదే ఎంట్రీ గేటు, ఇక్కడి నుంచే వెళ్ళాలి. నేను బస్ స్టాండ్లో రూమ్ తీసుకున్నాను, 1400 పడింది. ఇక్కడి నుంచి వెళ్ళాలి కిందికి. ఇక్కడి నుంచి వెళ్ళి ఆ సైడ్ లాస్ట్ నుంచి మెటికలు ఉన్నాయి, ఆ పైకి ఎక్కితే అక్కడ నుంచి ఎంట్రన్స్ కనపడుతుంది. ఈ జూ చాలా పెద్దది కూడా, 3 కిలోమీటర్స్ ఉంటుంది సరౌండింగ్స్లో. దీంట్లో చాలా అనిమల్స్ కూడా ఉన్నాయి. ఈ ఇండియాలోని లేని అనిమల్స్ కూడా ఈ జూలోనే ఉన్నాయి. నేను ఏదైనా సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటే దీనికే ఇస్తాను మొట్టమొదటిగా, నెంబర్ 1 జూ అని. పదండి జూ ఎలా ఉందో చూసేద్దాం. మటుకు దండగా కట్టినారప్ప. అక్కడే తీసుకోవాల్సిన టికెట్స్. పదానికి టికెట్ తీసుకుందాం ఫస్ట్. ఓకే, నేను టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు పడింది. ఇదే ఎంట్రన్స్. ఇట్లా నేరుగా వెళ్ళాలి. వెళ్తే ఫస్ట్ మనకి ఇక్కడ జూ మ్యాప్ కనపడిస్తుంది. ఆ జూ మ్యాప్ను బట్టి అనిమల్స్ చూసుకుంటూ పోయేదేను. ఈ జూలో ఉండే ప్రతి అనిమల్స్ని చూపిస్తానని చెప్పలేను. ఏదైతే క్లోజప్లో బాగా చిక్కుతుందో నా కెమెరాకి చూపిస్తాను. ఎందుకంటే కొన్ని చాలా గేట్ అన్ని కడ్డీలు పెట్టింటారు, లోపల అసలుకి ఏం కనపడదు. బాగుంటే మటుకే కెమెరా చూపిస్తాను. ప్రతి ఒక్కటి చూపించాను, ఏమేమి అనిమల్స్ అని చూపిస్తాను. ఇక్కడ మీకు ఇదిగో గొర్రెలా ఉంది చూడండి. గొర్రెలా ఉంది, ఒరాంగ్టాన్ కూడా ఉంది. ఇది సారస్ క్రేన్ అంటారు. కొంగ జాతుల కన్నా ఇది పెద్ద జాతి. ఇది ఇవి కూడా కొంగ వేళ బాగా ఎగురుతాయి పైకి. దీని రెక్కలు వచ్చేసి బూడిద రంగులో ఉంటాయి. దీని తల వచ్చేసి నగ్నంగా ఎర్రగా ఉంటాయి. చూడడానికి కూడా చాలా ముద్దగానే ఉంటాయి. కాకపోతే ఇవి భారతదేశంలో నివసిస్తాయి. ఏ వాతావరణం తట్టుకోగలుగుతాయి కాబట్టి పెట్టినారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి వైట్ పీకాక్. ఈ వైట్ పీకాక్ వచ్చేసి మన ఇండియాలోనే పుట్టిండేది. కాకపోతే మొదటగా మన ఇండియాలో నీలిరంగు కలర్లో ఉంటుంది పీకాక్ అనేది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ నీలిరంగు కలర్లో కొన్ని జెనెటిక్స్ పరంగా ఇది తెల్లగా మారుతుంది. అంతే తప్ప ఇంకేం లేదు ఇక్కడ. చూడండి ఎలా ఉందో ఈ వైట్ పీకాక్. బాగుంది కదా వీడియో. మీరు మీ పిల్లలకు వచ్చి చూపించండి ఇక్కడ వైట్ పీకాక్ అంటే ఎలా ఉంటుంది, ఎలా ఏం కథ అని మీ పిల్లలు కూడా నేర్పించాలి, ఇక్కడ చూపించాలి. మైసూర్ జూ చాలా బాగుంది, తప్పక విజిట్ చేయాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఇండియాలో లేని జంతువులు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది లెస్సర్ అడ్జటెంట్ స్ట్రోక్. ఇది కాకపోతే ఇది ఎప్పుడు అగ్రెసివ్గా ఉంటుంది, చూడడానికి కోపంగా ఉంటుంది. ఇది ఎప్పుడు చిత్తడి నేలలో జీవిస్తుంది. దీనికి తడి నేల ఉంటే కన్నా బతుకుతాయి, లేకపోతే బతకలేరు. ఇవి చేపలు, కీటకాలు, కప్పలు, ఎండ్రకాయలు తింటాయి. ఇవి కూడా కొంగ వల్ల పైకి ఎగురుతాయి కూడా. ఎక్కువ భాగం చెట్టుపై నివసిస్తాయి. కింద తడి నేల ఉంటే కన్నా జీవిస్తాయి, లేకపోతే జీవించలేవు. అది వచ్చేసి ఏదో చేప ఎత్తుకోవడానికి పోతుంది. చేపలు వేసినారు దీనికి తినేకి. ఇటు సైడ్ మీకు ఇది దాని కళ్ళు, ముక్కు, రెక్కలు అన్నీ కనపడుతున్నాయి కదా. చూడండి ఎలా ఉన్నది. చెప్పిన క్లోజప్లో ఏ వస్తే అవి చూపిస్తాను, అవే చూపిస్తాను మీకు.
ఈ బర్డ్ మటుకు బాగుంది, ఫస్ట్ టైం చూస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో గోల్డెన్ ఫెజెంట్. ఇది కూడా నెమలి వలె ఉండేది. దీన్ని చైనీస్ బర్డ్ కూడా అంటారు, అంతేకాకుండా రెయిన్బో బర్డ్ కూడా అంటారు. ఇది రెయిన్బో ఆకారంలో కూడా ఉంటాయి ఇవి కలర్స్. రెయిన్బోలో ఏం కలర్ ఉన్నాయి అన్ని కలర్లో కూడా ఇవి ఉంటాయి. కాకపోతే ఇది మన దేశం చెందినది కాదు, విదేశాల జాతికి చెందినది. ఒకవేళ మీరు అడవిలో చూడాలంటే ఇంత క్లోజప్లో చూడలేరు. అది మనం చూసిందనుకో తప్పుక్క ఎగిరిపోతుంది, పారిపోతాయి. ఇవి వచ్చేసి మకో పక్షులు. ఇవి ఎక్కువగా అమెజాన్ అడవిలో నివసిస్తాయి. ఇవి కూడా మన జాతికి చెందినటివి కావు. ఏం అరుస్తున్నాయి. ఇవి ఒకసారి నేను చేతి కూడా ఎక్కించుకున్నాను ఎరకాడులో. పీకు సెంటర్ అని ఒక ఉంటుంది, పీకు పక్షి బర్డ్స్ అని ఉంటాయి అక్కడ. దీంట్లో ఎక్కించుకున్నాను. అది వీడియో అయితే లేదు ఇప్పుడు, మళ్ళీ ఒకవేళ పోతే అది ఎక్కించుకొని మీకు చూపిస్తాను మెకోని. ఇది టఫ్డ్ క్యాపుచియన్ కోతి. ఇది అమెజాన్ అడవిలో నివసిస్తాయి. ఇవి చాలా సినిమాల్లో కూడా మీరు చూసింటారు. ఇది అనకొండ 2 భాగంలో ఇది ఒక ఫేవరెట్ కోతి. ఇది బాగానే యాక్టింగ్ చేసింది కూడా. కాకపోతే ఇక్కడ అమెరికాలో కానీ బ్రిటిష్లో కానీ ట్రైనింగ్ ఇచ్చి ఇళ్ళలో పెంచుకుంటారు. కొంతమంది వీల్ చైర్లు అప్లై అక్కడ పడిపోయి ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి టీవీ కావాలంటే టీవీ ఆన్ చేస్తుంది, ఏదైనా తినిపి బుక్ ఇస్తుంది, అన్నీ చేసి పెడుతుంది కోతి. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇవి ఎక్కువగా పండ్లు తింటాయి, శాకాహారులు. ఇవి లేని పక్షంలో మటుకే మాంసాహారం ప్రిఫర్ చేస్తాయి. దీనికి శాకాహారం అంటేనే ఇష్టము. మాంసాహారంలో బల్లులు, చిన్న చిన్న కోడి పిల్లలు ఇవి తింటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ లెపర్డ్. ఇది భారతీయ ఒక చిరుతపులి. ఇంకోటి కూడా ఉంది, ఆఫ్రికన్ చిరుతపులి అని. అది కూడా చూపిస్తా వీడియోలో. కానీ ఫస్ట్ భారతీయ లెపర్డ్స్ చూడండి, దానికి దీనికి చాలా తేడా ఉంది. చీత చాలా అత్యంత వేగంగా పరిగెత్తుంది. ఈ చిరుతపులి, భారతీయ చిరుతపులి వచ్చేసి చాలా చిన్నగా పరిగెత్తుంది. చీత అంత వేగం కాదు. ఇది కొంచెం బలిష్టంగాను ఉంటాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్. ఈ బెంగాల్ టైగర్ చూడడానికి బద్దా టైగర్ రిజర్వ్కి వెళ్ళినాను, కానీ ఏ పులి కూడా నాకు కనపడలేదు. దాదాపు 3 hours తిప్పినాడు, కానీ కూడా కనపడలేదు. కానీ ఈయనకి వచ్చిన తర్వాత అక్కడ కనపడలేదు, కానీ ఇక్కడ కనపడతాయి. అక్కడ లక్ అంటారు, ఇక్కడ లక్ అవసరం లేదు. ఒక 100 రూపాయలు పెట్టుకొని వస్తే చూసి రావచ్చు. ఇదే బెస్ట్ అనుకున్నా. ఇంకా ఏ టైగర్ రిజర్వ్కి నేను వెళ్ళను. ఒకవేళ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఊర్లో ఉన్నాయి. మనం మైసూరు నుంచి ఊటీకి పోతే కనుక మనం చూడొచ్చు కూడా ఫారెస్ట్ ఏరియా. మనకి జింకలు, ఏనుగులు అన్నీ కనపడతాయి అక్కడ. సో ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ అటు సైడ్ పలుకుంది. ఇవే ఆఫ్రికన్ చీతాలు. ఆఫ్రికన్ చీతా ఇంకో పేరు ఉంది, హంటింగ్ ప్రే అని, అంటే వేటాడే జంతువు అని. ఇది పులిలో కన్నా అత్యంత వేగవంతమైన జంతువు ఇది. దీని మించినగా ఏ పులి లేదు. చాలా ఫాస్ట్గా పెరుగుతాయి, హంటింగ్ చేస్తాయి, చాలా యాక్టివ్గా ఉంటాయి. ఈ చీతా వచ్చేసి 2 చోట్ల ఉన్నాయి మన ఇండియాలో. ఒకటి మైసూర్ జూ, ఇంకోటి హైదరాబాద్ జూ. ఇంకో చోట ఎక్కడా లేవు, 2 చోట్ల ఉన్నాయి. మైసూర్ జూ ఇప్పుడు నేను చూపిస్తాను. మైసూర్ జూను వేసి చూడంగా అది ఇప్పుడు నా దగ్గరికి వస్తుంది. ఇది దీని కంటి దగ్గర నల్లటి చార్లు ఉంటాయి, ఏడ్చినట్టుగా, కన్నీరు కాల్చినట్టుగా.
మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు అనుకున్నాను. అది అటువైపు వెళ్తుంది. మళ్ళీ ఇటుకు వచ్చేలాక 10 నిమిషాలు పడుతుంది. ఇంకా నాకు ఓపిక లేదు. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఆఫ్రికన్ హంటింగ్ చీతా. ఇప్పుడు చూపిస్తుంది ఆడసింహాలు. మగసింహం ఎక్కడుందో తెలియదు. బహుశా ఇంకో వేరే చోట ఉంటుంది, పక్కన ఉంటుంది అనుకుంటున్నాను. అవి తిరుగుతూ ఉన్నాయి. నేను అనుకుంది నిజమే. ఈ పక్కన ఇంకో మగసింహం ఉంది. అది తిరుగుతూ అంటే ఇది చూస్తూ ఉంది. కాకపోతే ఈ సింహం ఏషియాటిక్ లయన్ అంటాము. ఏషియాటిక్ లయన్కి ఇంకో జాతి ఉంది, ఆఫ్రికన్ లయన్ అని. ఈ ఆఫ్రికన్ లయన్ ఉపజాతి ఏషియాటిక్ లయన్. ఏషియాటిక్ లయన్కి ఆఫ్రికన్ లయన్కి తేడా ఏంటంటే ఏషియాటిక్ లయన్కి చాలా సన్నగా ఉంటాయి ఆఫ్రికన్ లయన్ కన్నా. బరువు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఆఫ్రికన్ లయన్ కన్నా. తర్వాత జూలు కూడా ఆఫ్రికన్ లయన్లో అన్నీ ఉంటాయి. జూలు ఎక్కువ ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది, హైట్ కూడా ఎక్కువ ఉంటుంది దీనికన్నా. ఏషియాటిక్ లయన్ వచ్చేసి గిరి నేషనల్ పార్కులో ఎక్కువగా పెంచి పోషిస్తున్నారు. మనం అక్కడ పోతే ఇంకా లైవ్లో చూడవచ్చు దగ్గరగాను. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు నేను చూపిస్తాను. ఒకవేళ వెళ్తే ఎట్లా చూపిస్తాలే. ఇది దగ్గర వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంత మించి దగ్గరికి రాలేదు. ఆడసింహాలనే చూస్తున్నా కానీ ఈ పక్క చూడడం లేదు. బాయ్ బాయ్ బాయ్. ఇంకా నాకు ఓపిక లేదు. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు ఇంకో జంతువు వచ్చేసి రింగ్ టైల్డ్ లెమూర్ అంటారు దీన్ని రింగ్ టైల్డ్ లెమూర్ అని ఎందుకుంటారంటే దీనికి తెలుపు నలుపు దాని తోక వచ్చేసి ఉంగరం షేప్లో ఉంటుంది. ఆ తోక ఉంగరం షేప్లో ఉండడం వల్ల రింగ్ టైల్డ్ లెమూర్ అని పిలుస్తారు దీన్ని. ఇవి ఇంకా చాలా చిన్నవి, పెద్దవి అయితే ఇంకా చూడడానికి బాగుంటాయి. కానీ ఇవి ఎక్కడ చూస్తామంటే ఆఫ్రికాలోని మడగాస్కర్లో చూస్తాం. మీరు మడగాస్కర్ సినిమా చూసింటే వీటిని చూడవచ్చు. కానీ ద ఫేమస్ సాంగ్ ఫేమస్ అనమాట దాంట్లో మడగాస్కర్లో. ఏ సాంగ్ ఫేమస్ అంటే ఐ లైక్ టు మూవ్ ఇట్ ఐ లైక్ టు మూవ్ ఇట్ యూ లైక్ టు మూవ్ ఇట్ అని పాట వస్తుంది. ఇది ఫేమస్. కానీ మడగాస్కర్ అద్భుతంగా ఉంది సినిమా కూడా. చూడకపోతే 3 పాటలు కూడా తెలుగులో ఉన్నాయి. 3 ఉన్నాయి పాటలు తెలుగులో ఉన్నాయి, చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గొరిల్లా. ఈ గొరిల్లా వచ్చేసి ఇవి కూడా అమెజాన్ అడవిలో ఉంటాయి. మన దేశానికి సంబంధించి మటుకు కాదు. మనం దీని నుంచే వచ్చామని అంటుంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ గొరిల్లా చూడడానికి బాగుంటుంది. దీన్ని సిల్వర్ గొరిల్లా అంటాము. ఇది పూర్తిగా శాకాహారి. చాలా మటుకు కోతులు శాకాహార మాదిరిగా ఉంటాయి. దీని వెయిట్ కూడా చాలా బరువుగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రైనోసారస్. దీంట్లో కూడా రెండు రైనోసారస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏషియాటిక్, ఇంకోటి ఇండియన్ రైనోసారస్. ఇది ఏషియాటిక్ రైనోసారస్. దీంట్లో ఇండియన్ రైనోసారస్ కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. ఏషియాటిక్ రైనోసారస్కి ఇండియన్ రైనోసారస్కి తేడా ఏంటంటే ఈ ఏషియాటిక్ రైనోసారస్కి 2 కొమ్ములు ఉంటాయి. ఇండియన్ రైనోసారస్కి ఒకటే కొమ్ము ఉంటుంది. అది వచ్చినప్పుడు చూపిస్తాను. మీరు దీన్ని గమనించండి క్లోజప్లో. దీనికి 2 కొమ్ములు ఉంటాయి, అంతే తేడా. ఇంకా దీనికి తేడా ఏంటంటే ఇండియన్ రైనోసారస్కి చాలా ఎత్తు ఉంటుంది, తెల్లసరి చంపం ఉంటుంది. ఇదంతా ఎత్తు ఉండదు, మామూలుగానే ఎత్తు ఉంటుంది. వెయిట్ కూడా సేమ్ అట్లే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒరాంగ్టన్. 2 చోట్ల ఉన్నాయి. ఇక్కడ పెట్ట దగ్గర ఒకటి, ఆడ పైన పైప్ దగ్గర ఒకటి.
ఆ రెండు నీళ్ళలోనే దాక్కున్నా కానీ కిందికి రాలేదు. ఈ పెట్టలో ఒక రమ్మని పిలుస్తుంది, ఇది రాకుండా అట్లే కూర్చోంది. నేను ఎదురు చూస్తాను కిందికి వచ్చేంత వరకు. అప్పుడు మీరు క్లోజప్లో ఇంకా బాగా చూడవచ్చు ఒరాంగుటాన్ని. ఈ ఒరాంగుటాన్ కూడా శాకాహార జంతువులే, పాలు ఇచ్చే జంతువులు కూడా. మన సైడ్ అయితే లేవు, అమెజాన్లో అయితే ఎక్కువగా ఉంటాయి ఇవి. మన జాతి కాదు. ఇదిగో పిల్లంగా వచ్చింది ఇప్పుడు ఆటి నుంచి ఇటుకి. నేను 10 నిమిషాలు వెయిట్ చేస్తున్నాను దీనికోసం. మళ్ళీ రాలేను కాబట్టి జూలోకి. ఎవరంటాం ఇంకొక ఎక్కడ లేవు ఇక్కడ తప్ప, అందుకే వెయిట్ చేశాను, వచ్చాను, చూశాను. నెక్స్ట్ వచ్చేసి చింపాంజీ. ఈ చింపాంజీ కింద దాక్కున్నాయి, పోతా ఉన్నాయి చెట్టు మీద నుంచి పైకి, అటు తిరుగుతూనే ఉన్నాయి. ఇవి కూడా సేమ్ చింపాంజీలు కూడా మన జాతి కాదు, ఇవి కూడా కొత్త జాతి, మన జాతి మటుకు కాదు. ఇవి కూడా అమెజాన్లో నివసిస్తాయి. ఈ చింపాంజీ నుంచి కూడా మనము వచ్చామని అంటూ ఉంటారు. చింపాంజీ, గొర్రెల్లా, వీటి రెండిట్లో నుంచి మనం వచ్చాం, మానవులుగా వచ్చాం అని అంటూ ఉంటారు. ఇవి కూడా శాకాహారులే, పండ్లు తప్ప ఇంకేం తినవు ఇవి. కానీ ఈ చింపాంజీలు చాలా బొక్కగా ఉన్నాయి. నేను ఇంతకుముందు చింపాంజీలు చూసాను చాలా చోట్ల, కానీ చాలా బాగుంటాయి ఇవి. కానీ మనం ఏం చేయలేము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలుగుబంట్లు. ఎలుగుబంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడకపోతే ఎలుగుబంట్లు వచ్చేసి స్లాత్ బేరు. దీనికి 3 పిల్లలు పుట్టినాయి, 2 ఏమో ఇక్కడ ఆడుకుంటా ఉన్నాయి, 3 ఏమో చెట్టుపైకి ఎక్కింది. అది కిందికి వస్తుంది చూడండి, అట్లాగే గమనించండి. అదిగోండి కిందికి వస్తుంది. అదేమో దాని తల్లి ఆ సైడ్ ఉండేది. ఈ స్లాత్ బేర్ ఎక్కువగా మన ఇండియాలోనే ఉంటాయి ఇవి. మన ఇండియాలో ఎక్కడైనా చూడవచ్చు, ఏ అడవిలోనే నివసిస్తాయి చూడవచ్చు. కానీ మన దగ్గరగా చూడలేం. ఏదైనా దగ్గరగా చూడాలంటే ఇక్కడ జూకి రావాల్సింది. ఏ జంతువు అయినా సరే జూకి రావాల్సిందే. మనం బయట చూసామంటే మనం భయపడతాం, లేకపోతే అవి భయపడి పారిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి స్వాంప్ డియర్స్. ఇవి చిత్తనీళ్ళలో నివసిస్తాయి, చిత్తనీళ్ళ మటుకు నివసిస్తాయి, ఎక్కడ నివసించవి. కానీ ఏ జింకలైనా గుంపుగా ఉంటాయి, ఏ జింకలు కూడా గుంపుగానే ఉన్నాయి. ఇవి గుంపులో ఉంటాయి కానీ మసగలుతాయి, లేకపోతే బతకలేవు కూడా. నెక్స్ట్ వచ్చేసి మౌస్ డియర్ అంటారు దీన్ని. అంటే ఎలకలాగా ఉంటుంది, కానీ ఎలక కాదు, ఇది బుల్లి జింక అంటాము. అందుకే దీనికి మౌస్ డియర్ పేరు పెట్టినారు. ఇంగ్లీష్లో దీన్ని చెవరటాన్ అంటారు. చెవరటాన్ అంటే బుల్లి జింక అని అర్థం అన్నమాట. చిన్న జాతి సంబంధించింది ఇది ఇండియన్ స్పాటెడ్ చెవరోటిన్ అంట దీని పేరు. బాగుంది కదా జింక. ఇప్పుడు వచ్చేసి ఏషియా ఎలిఫెంట్స్. ఇవి చాలా దూరంగా ఉన్నాయి, జూమ్ చేసి చూపిస్తాను. అదే జూమ్ చేసేటప్పుడు అంతగా కనపడవు, చాలా దూరంగా ఉన్నాయి. ఇవి కూడా గుంపుగా నివసిస్తాయి, శాకాహారులు, పాలిచ్చే జంతువులు కూడా. దగ్గరగా లేవు, డిసప్పాయింట్ అయినాను. మేబీ నెక్స్ట్ ఏదైనా జూ కనపడితే నెక్స్ట్ జూలో కనపడితే చూపిస్తాను. నాకు తెలిసి నెక్స్ట్ హైదరాబాద్ జూ అనుకున్నాను, చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది నీలగాయ జంతువు. ఈ నీలగాయ జంతువు అంటే అడవి జింక అని అర్థము. తెలుగులో మనం మనబోతు అంటాము. ఇవి మన ఇండియాలోనే ఉంటాయి, కానీ జింకలు అతిపెద్ద జింక జాతి ఇదే అన్నమాట. ఇవి కూడా జింక జాతి వల్లే గుంపుగా నివసిస్తాయి. కానీ ఇవి వేటగాళ్ళకి బలవుతున్నాయి. పంట పొలాల మీదకి వచ్చి పాడు చేస్తా అంటే వేటగాళ్ళు దీన్ని చంపేస్తున్నారు. కాబట్టి ఇవి జూలో పెట్టి దీన్ని సంరక్షిస్తున్నారు అన్నమాట. ఇది వచ్చేసి మీర్ క్యాట్.
ఇది మన దేశం చెందినది కాదు, ఆఫ్రికా జాతికి చెందినది. ఇవి చాలా తెలివైనవి, చాలా ఉత్సాహంగా ఉంటాయి. ఇవి కూడా గుంపుగా నివసిస్తాయి. ఇలా గుంపుగా నివసిస్తేనే యాక్టివ్గా ఉంటాయి. ఇవి వచ్చేసి మాంసాహారులు. ఇది ఇండియన్ రైనోసారస్. ఇంతకుముందు నేను చెప్పినానే ఏషియా రైనోసారస్ అని, దానికి 2 కొమ్ములు ఉంటాయి. ఈ ఇండియన్ రైనోసారస్కి ఒకే కొమ్ము ఉంటుంది. ఇది 1 కొమ్ము రైనోసారస్ అంటాం. అది దూరంగా ఉంది, మీకు కనిపించట్లేదు. మీ దగ్గరగా వచ్చింది చూడండి. ఇంకోటి గమనించండి బాగా. దీనికి ఒకటే కొమ్ము ఉంటుంది, 2 కొమ్ములు ఉండవు దానికి. అట్లా గమనించినారా? ఓకే. దానికన్నా బలిష్టంగా ఉంటుంది, చర్మం కూడా చాలా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ జంతువు వచ్చేసి ఇది కంగారు అనుకున్నారు, కంగారు కాదు, వాల్పి. ఇది దాని జాతికి సంబంధించింది, కంగారు జాతికి సంబంధించింది ఇది కూడా. కానీ వాల్పి వేరు, కంగారు వేరు. కంగారు ఎత్తుగా పెరిగితే వాళ్ళు చాలా తక్కువగా పెరుగుతాయి, కంగారు చాలా హైట్లో పెరుగుతాయి. ఒకటే ఉందనుకుంటున్నారా? వేరే వైపు నుంచి చూపిస్తాను. దాదాపు 6 ఉన్నాయి. పర్లేదు, బాగానే మసగలుగుతున్నాయి. ఇంతకుముందు జూలో చూసినా కానీ ఇవి చచ్చిపోయినాయి, కానీ ఇక్కడ బాగానే బతుకుతున్నాయి. ఫస్ట్ నేను వచ్చినప్పుడు చిన్నగా ఉండి పెద్దగా అయినాయి. ఈ జూకి 3 సంవత్సరాలు 3 సార్లు వచ్చాను. నాకు 2వ సంవత్సరంలో కనపడినాయి, చాలా చిన్నగా ఉండా. ఇప్పుడు 3వ సంవత్సరంలో పెద్దగా అయినాయి. పర్లేదు, బాగానే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి జిరాఫీ. ఇది కూడా మన దేశానికి చెందినది కాదు, ఆఫ్రికాలో నివసించేటివి. ఇది పూర్తిగా శాకాహారి, మాంసాహారం మటుకు కాదు, పాలిచ్చే జంతువు కూడా. క్షీరదాల జాతికి చెందినది ఇది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ప్లేస్ వచ్చేసి రెప్టైల్స్, అంటే అన్ని పాము జాతికి సంబంధించినటివి. మీకు యాక్టివ్గా ఉండి కదలాడ పాములు మటుకు చూపిస్తాను, పనుకున్న పాములు అస్సలు చూపించాను. ఇది వచ్చేసి రాక్ పైథాన్. దీనికి విషం ఉండదు, జంతువును బాగా నలిమేసి చంపేసి దాన్ని తినేస్తాయి తప్ప దీనికి విషం ఉండదు. కాటు ఇది కూడా ఎదు. అందుకే ఇంతకుముందు ఇట్లా అనుకున్న పాములు, పైథాన్ పాములు మనం మెడలోకి వేసుకోవచ్చు, అవి ఏమి చేయవు ఇట్లా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. పెద్దవైతే చాలా బరువుగా ఉంటాయి, నలిపేస్తాయి. సో ప్రమాదకరమైతే ఏమీ కాదు. చాలా యాక్టివ్గా ఉంది చూడండి. ఇది రాక్ పైథాన్. ఇది స్పెక్టాక్యులర్ హుడ్ పామ్. ఇది నేను చూపించేటన్నీ కూడా విషపాములే. దీనికి చాలా విషం ఉంటుంది. ఒక్కసారి కాటేసిందంటే ఇంకంతే, బతకడం కష్టం. ఇది మన జాతి అయితే కాదు, విదేశాల జాతి అది. ఇది కింగ్ కోబ్రా. కింగ్ కోబ్రా వచ్చి మన ఇండియాలో కూడా ఉంది. పాములో కన్నా అత్యంత పొడవైన పాము ఇది. ఈ పాము వచ్చేసి తన ఉపజాతి అయిన పాము కూడా మింగిపడేస్తుంది. దీనికి కూడా విషం ఎక్కువ, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రాక్ పైథాన్. ఇంతకుముందు చూపించిన రాక్ పైథాన్ అది చిన్నది, ఇది పెద్దది. కుసుం వదిలేసి ఒక చోట కూర్చోంది. వేచి చూసిన ఛాన్స్ సేపు కదలడం లేదు, ఇంకా అందుకే దీన్ని స్కిప్ చేసేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రసల్స్ వైపర్. ఇది కూడా విషపూరిత పాము. కదలేదనుకుంటున్నారా? కదులుతుంది, వెయిట్ చేయండి. సో ఈ జూలో కొన్ని జంతువులు ఉన్నాయి, కానీ అవి చూపించట్లేదు. వేరే ఊరు పోయినప్పుడు మీకు చూపిస్తాను. ఇంతే. ఇక్కడ చూడండి ఎట్లా కదులుతుందో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. నన్ను ఎంకరేజ్ చేయండి. నా గొంతు నచ్చకపోయినా నేను చూపించే కంటెంట్ బాగుంటుంది, ఎంజాయ్ చేయండి. సో నెక్స్ట్ మనము జేఆర్ఎస్ అప్ అండ్ డౌన్ మ్యూజియం. అది భలే తమాషాగా ఉంటుంది, చూపిస్తాను.